అందరికీ నమస్తే అండి. బాలకృష్ణ గారి కెరీర్లోనే అత్యంత ప్రెస్టీజియస్ సినిమా అఖండ తాండవం, అఖండ 2 సినిమా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అవబోతోంది. సో ఈ సినిమాకి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. బాలకృష్ణ గారు అండ్ బోయపాటి శ్రీనివాస్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న 4వ సినిమా. ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ భారీ హిట్లు అయ్యాయి. సో ఇది 4వ సినిమా. అండ్ ఈ సినిమాకు బాలకృష్ణ గారి కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ పెట్టబోతున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకుంటే 123.5 కోట్ల వరకు చేసింది. డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ అన్నీ కలుపుకొని సుమారుగా 170 కోట్ల వరకు బిజినెస్ చేసిందని అంటున్నారు. బాలకృష్ణ గారి కెరీర్లో ఇప్పటివరకు ఇంత భారీ బిజినెస్ ఎప్పుడు జరగల. అండ్ ఈ సినిమా 123 కోట్లు వసూలు చేయాలి, అంటే షేర్ వసూలు చేయాలి, అంటే గ్రాస్ సుమారుగా 230 కోట్ల వరకు గ్రాస్ రాబట్టాలి. బాలకృష్ణ గారి కెరీర్లో ఇప్పటి వరకు హయ్యెస్ట్ గ్రాస్ వచ్చింది 133 కోట్లు మాత్రమే. అది కూడా డాకు మహారాజుకు వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా మీద ఉన్న అంచనాలు, పైగా ఈ సినిమా ఓన్లీ తెలుగు ప్రేక్షకులకే కాకుండా నార్త్ వర్గాలు కూడా ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. నార్త్ పోయిన అంటే ముంబై అండ్ హిందీ వాళ్ళు కొంతమంది, గుజరాత్, రాజస్థాన్ ఆ ప్రాంతాల్లో కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా 2021లో వచ్చిన అఖండ బాగా బీభత్సంగా మంచి హిట్ అవ్వడం, ఆ వర్గాలకు బాగా చేరువ అవ్వడం, అండ్ ఈ సినిమా స్టోరీ లైన్ను కూడా కాస్త మార్చి బార్డర్లో ఈ అంటే దేశానికి సంబంధించిన ఒకవైపు దేశ రక్షణ, మరోవైపు ఆధ్యాత్మికత అండ్ రకరకాల అంశాలు దీనిలో జోడించారంట. సో మేబీ స్టోరీ ఏ లైన్లో తీశారనేది మనం గెస్ చేయలేం. కానీ అయితే బాలకృష్ణ గారి గెటప్ చూసిన తర్వాత అఖండ కంటే ఈ సినిమా ఇంకాస్త నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని మాత్రమే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ సినిమా మనం ట్రేడ్ లెక్క ఒక్కసారి చూద్దాం, అంటే బిజినెస్ లెక్కలు చూద్దాం. ఇప్పుడు ఏదైనా సినిమా హిట్టా ఫట్టా అని లెక్కేసేది ఓన్లీ బిజినెస్ మాత్రమే. ఒకప్పుడు సినిమా హిట్టా ఫట్టా అని లెక్కేసేది సెంటర్స్ చూసేవాళ్ళు. ఎన్ని సెంటర్లో 50 రోజులు ఆడింది, ఎన్ని సెంటర్లో 100 రోజులు ఆడింది అనేది చూసేవాళ్ళు. ఎన్ని సెంటర్లో 175 రోజులు ఆడింది అని. ఇంద్ర సినిమా, బాలకృష్ణ గారి నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, ఇంద్ర, సింహాద్రి అండ్ మహేష్ బాబుది పోకిరి అండ్ బాలకృష్ణ గారిదే లక్ష్మీ నరసింహ, ఇలా అనేక సినిమాలు రికార్డులు అనమాట. 50 రోజులు 100 రోజులు రికార్డులు ఉన్నాయి. మొత్తం అందరు హీరోలు. ఇప్పుడు ఏంటంటే కలెక్షన్స్ మాత్రమే, ఎన్ని కోట్లు వచ్చింది, ఎన్ని రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చింది. బాలకృష్ణ దీనికి ముందు వచ్చిన 4 సినిమాలు వరుసగా హిట్. అఖండ చూసుకున్న, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజు ఇవన్నీ కూడా మంచి హిట్ అయ్యాయి. సో దాంతో ఈ సినిమాకి ప్రొడ్యూసర్లు కూడా ఎక్కువ బడ్జెట్ పెట్టారు. సాధారణంగా బాలకృష్ణ గారి గతంలో హయ్యెస్ట్ డాకు మహారాజు 133 కోట్లు అని చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత భగవంత్ కేసరి కావచ్చు అండ్ అఖండ, ఇవి కూడా మ్యాక్సిమం 120-130 కోట్ల మధ్యలో కలెక్ట్ చేశాయి. కానీ ఈ సినిమా 230 కోట్లు కలెక్ట్ చేయడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఒకసారి మనం ఏరియా వైజ్ చూసుకుంటే ఈ కలెక్షన్స్ అంటే ఎక్కడెక్కడ ఎంత టార్గెట్, సేల్స్ టార్గెట్ అనేది చూస్తే నైజాంలో ఈ సినిమాని 27 కోట్లకు అమ్మారండి. అంటే 28 కోట్లు రావాలి. నైజాం. సీడెడ్ అక్కడ 24 కోట్లకు అమ్మారు. బాలకృష్ణ గారికి సీడెడ్ అంటే బాగా బీభత్సం కలెక్షన్స్ వస్తాయి, అక్కడ నమ్మకం ఎక్కువ ఆ ఏరియాలో. ఇక్కడ కనీసం 25+ రావాలి. అలాగే ఉత్తరాంధ్రలో 13.5 కోట్లకు బిజినెస్ జరిగింది. అలాగే గుంటూరు 9.5 కోట్లు బిజినెస్ జరిగింది. ఈస్ట్ 8.25 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అండ్ కృష్ణా 7 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అండ్ వెస్ట్ 6.5 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నెల్లూరు 4,40,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా 8 కోట్లు, ఓవర్సీస్ ఏమో 15 కోట్లు. మొత్తం మీద సుమారుగా 123 కోట్ల వరకు 123 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్.
అంటే ఇంత రాబట్టుకోవాలి అంటే 230 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేయాలి. బాలకృష్ణ గారి కెరీర్లో 200 మార్క్ కాదు కదా, 150 కోట్లు మార్క్ చేరుకున్నది కూడా ఇప్పుడు వరకు లేదు. సో ఈ సినిమా కలెక్ట్ చేస్తుందా లేదా అనేది రకరకాల ఏరియా వైజ్ రకరకాల అంచనాలు ఉన్నాయి. సో దీన్ని వాళ్ళు రాబట్టుకోవడానికి ఏం ప్లాన్ చేస్తున్నారంటే, దీన్ని రాబట్టుకునే క్రమంలో డిసెంబర్ 4న ప్రీమియర్స్ వేయాలని చూస్తున్నారు. ప్రీమియర్స్కి 500 నుంచి 700 టికెట్ పెట్టాలని చూస్తున్నారు. ఇదొకటి. ఇది ఈ మధ్య సేఫ్ గేమ్, ఫస్ట్ సేఫ్ గేమ్ ఇది. ప్రతి పెద్ద సినిమాకి కూడా, బడ్జెట్ ఎక్కువ అవుతున్న సినిమాకి కూడా ప్రీమియర్స్ వేసి ఎక్కువ రేట్లు పెడుతున్నారు. ఇక ఒకప్పుడు బెనిఫిట్ షో అనేవాళ్ళు, ఇప్పుడేమో ప్రీమియర్స్ వేస్తున్నారు. ఇక నెక్స్ట్ మొదటి 10 రోజులు కూడా, ఇప్పుడు ఇతర హీరోల సినిమాలకి ఎలాగైతే వెసులుబాట్లు ఇస్తున్నారో ఈ సినిమాకి కూడా మొదటి 10 రోజులు కూడా 300, 400 అలా టికెట్ రేట్లు పెంచుకునేలాగా, అంటే ఒక 50% నుంచి 100% వరకు టికెట్ రేట్లు పెంచుకునేలాగా పర్మిషన్ ఇవ్వబోతారు ఒక 10 రోజులు. ఇది సేఫ్ గేమ్ అనమాట. ఇది కూడా కంప్లీట్గా సేఫ్ గేమ్ ఒక రకంగా. సో ఈ రెండు ప్రభుత్వం ఒప్పుకుంటే, సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వస్తే ఈ 230 కోట్లు రాబెట్టడం పెద్ద కష్టమేమీ కాదు, రాబెట్టేస్తారు. ఒకవేళ దీనికి ప్రభుత్వం ఒప్పుకోకపోవడం అంటూ ఏముండదులే. ఒకవేళ సినిమా టాక్ బాగోపోతే మాత్రం ఎవరు కాపాడలేరు. ఇంకా ఏ సినిమాని కూడా ఎవరు కాపాడలేరు, ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్నా సరే. కాకపోతే ఈ సినిమా మొత్తం అన్ని పాజిటివ్ వైపుతో రిలీజ్ అవుతుంది కాబట్టి చూడాలి ఏం జరుగుద్ది అనేది. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ చూద్దామండి. మీ అందరికీ తెలుసు, మన laddupalem.com అని మన ఛానల్లో మనం ప్రమోట్ చేస్తున్నాము. దీని ప్రత్యేకత ఏంటంటే హోమ్ బేస్డ్ ఆర్గానిక్ ఫుడ్స్ అండి, హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్స్ వీళ్ళు తయారు చేస్తారనమాట. ఇప్పుడు 10% ఆఫర్ ఉంది, ఫ్లాట్ 10% ఆఫర్. ఎవరు బుక్ చేసుకున్నా సరే 10% డిస్కౌంటు. 9997839994 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా laddupalem.com అనే సైట్ విజిట్ చేసి బుక్ చేసుకోండి. అలాగే ఫ్రీ డెలివరీ కూడా, 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ డెలివరీ కూడా ఇస్తారు. వీళ్ళ దగ్గర స్పెషల్స్ ఏంటనేది ఒకసారి మీరు చూడొచ్చు. ఏబీసీ పౌడర్, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ మీకు బయట ఎక్కడ దొరకదు. వీళ్ళు మాత్రమే ప్రత్యేకంగా ఆర్గానిక్ వేలో తయారు చేస్తున్నారు. అండ్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ మిక్స్ పౌడర్ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. అండ్ ఆల్మండ్ లడ్డు కావచ్చు, ఇలా రకరకాల స్నాక్స్, హాట్ స్నాక్స్ ఉంటాయి. లడ్డూలు ఒక 20 రకాల లడ్డూలు ఉంటాయి. అండ్ హాట్ స్నాక్స్ ఉంటాయి, మిల్లెట్స్తో చేసినవి, మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, సీడ్స్తో చేసినవి ఉంటాయి. అండ్ రకరకాల వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు తెలుగుంటి రుచులు అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి. ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఫ్రీ డెలివరీ ఉంది, వినియోగించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.